హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి కొబ్బరి బొబ్బట్టు అనేటువంటి దానిని చూపిస్తున్నానండి. ఈ కొబ్బరి బొబ్బట్టు అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాలకు వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఈ కొబ్బరి బొబ్బట్టు అనేటువంటిది చాలా సింపుల్గా చక్కగా ఒక అర్ధ గంటలో రెడీ అయిపోతుందండి. అందరూ 10 నిమిషాలు 5 నిమిషాలు అంటారు. 10-5 నిమిషాల్లో వంటలు అనేది అవ్వదు కదండి. కాబట్టి అర్ధ గంట సమయంలో చక్కటి కమ్మటి బొబ్బట్టుని తయారు చేసేసుకోవచ్చు. అయితే అండి ఒక చిప్ప ఇంత చిప్ప ఉందండి. ఒక చిప్ప ఉన్నా కూడా చక్కగా మనం ఒక 5-6 బొబ్బట్లు వస్తాయి, పిల్లలకి చేసి పెట్టచ్చు. నేను ఇది మిక్సీలో పట్టేసుకున్నాను అండి, మెత్తగా వచ్చింది చక్కగా. అయితే ఉండ చేసుకోవడానికి బొబ్బట్టు అత్తడానికి బాగుంటుంది. ఈ కప్పు కొబ్బరి కూరకండి సరిగ్గా కప్పుడే బెల్లం తీసుకోండి. బెల్లం అవుతే బెల్లం, చక్కెర అవుతే చక్కెర మీ ఇష్టము, లేదా ఇది కొంచెం అది కొంచెం కూడా వేసుకోవచ్చు. నేను అయితే బెల్లాన్నే తీసుకుంటున్నాను. బెల్లమే మంచిది ఒంటికే. చాలామంది బెల్లాన్నే తినమంటున్నారు. కాబట్టి ఇదిగోండి ఈ కప్పుడు దానికి బెల్లాన్ని వేసాను. అంటే కప్పుడు చూశారు కదండి, ఈ బెల్లం అయితే సరిపడుతుంది. దీన్ని ఇలాగా కలిపేసుకుని మనం నీళ్ళు ఏం పోసుకోక్కర్లేదండి. ముందర సిమ్లో పెడితే చూసారా ఇలా కలుపుకోండి, నీరు కింద వస్తుందండి. మనకి లేదు కొంచెం నీళ్ళ చుక్క జల్లుకుంటే అడుగంటదు అనుకుంటే కనుకనండి మనం ఇలా పురుషుతో అంటే కొద్దిగా నీళ్ళు తీసుకొని పురుషుల్లో పోసుకొని కలిపేసుకోవడమేనండి. ఇగో చూపిస్తున్నాను మీకు. ఇగోండి ఇలా జల్లుకోండి చాలు. ఇగో ఇలా పురుషులతో జల్లితే సరిపడుతుంది. తొందరగా పాకం వచ్చేస్తుంది. ఉండ పాకం అండి ఇలా లౌజులా అవ్వితే సరిపడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా అండి. స్టవ్ వెలిగించి మీడియంలో పెట్టుకుని మనం బాగా కలుపుతూ ఉండాలండి. కలిపితే పాకం తొందరగా వచ్చేస్తుంది. అట్ల కాడతో కానీ ఒక గెరిటితో కానీ కలుపుకోవచ్చండి. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు, చక్కగా వెరైటీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో జీడిపప్పులు కిస్మిస్సులు అలాంటివి ఏమీ వేసుకోక్కర్లేదండి. చక్కగా బెల్లం కొబ్బరి ఉంటే లేకపోతే బెల్లం చక్కెర కొబ్బరి ఉంటే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. మనకి మైదా పిండి ఇష్టం లేదండి, గోధుమ పిండిని కలుపుకోవచ్చండి. ఆ గోధుమ పిండిని కూడా ఎలా కలుపుకుంటారంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నారనుకోండి, ఒక కప్పుడు వేడి నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళు పోసుకుని చక్కగా పోసుకుంటూ ఇలాగ చెంచాతో కలిపి కొద్ది గోరువెచ్చ వచ్చాక మెత్తగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఇది రెడీ అయ్యాక చల్లారాక ఉండలు చేసుకుని అప్పుడు బొబ్బట్టు కింద ఒత్తుకోవచ్చు. అలా గోధుమ పిండితో కూడా మీరు చేసుకోవచ్చు. లేదండి మైదా పిండితో చేసుకుంటా అంటే మైదా పిండితో చేసుకోవచ్చు. ఇక కాల్చేటప్పుడు నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. మాకు నెయ్యి ఇష్టం ఉండదండి పెద్దగా, అంటే లైట్గా ఇంత నెయ్యి చుక్క ఈ లస్కూరాలోనే వేసేసుకుని దానికి చక్కగా ఇలాచీ పొడి వేసేసి కలిపేసేయడమేనండి. ఇగో చూసారండి ఇలా దగ్గరగా వచ్చింది. అంటే నీళ్ళు మనం చల్లామా లేదన్నట్టు చల్లి దాన్ని బెల్లం బాగా కరిగించేటట్లుగా చేశాను కదా, ఈ ఒక పావు గంటలో అయిపోయింది. ఇదిగో చూసారా ఉండ అయిపోతుంది. ఇంకా అది దీన్ని కట్టేసి ఇలాచీ పొడి అది వేసి ఒక నెయ్యి చుక్క కానీ ఒక స్పూన్ నూనె కానీ వేసేసి ఉంచేసుకోవాలండి. అప్పుడు చల్లారాక ఉండలు కట్టాలి. ఆ ఉండలు కట్టిన తర్వాత బొబ్బట్లు అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇదిగోండి మైదా పిండి నేను కలుపుకున్నానండి. ఈ మైదా పిండి చూడండి ఎలా అంటే మనం కావలసిన పిండి తీసుకుని 2 కప్పులు ఎంతో పిండి తీసుకుని కొంచెం ఎక్కువ ముద్దే ఉంటుంది. నేను వేరే పర్పస్ కూడా కోసం అని కలిపేసుకున్నాను. కాబట్టి ఇంత ముద్ద అయితే సరిపడుతుందండి. మీకు చూపిస్తున్నాను, ఇంత ముద్ద అయితే సరిపడుతుందండి. ఇంకో చూసారా చేతికి అంటుకోవట్లేదు, ఇలా ఉంటుంది. అయితే దీంట్లో ఒక 5-6 గరిటెలు నూనె వేసేసండి, బాగా కలిపేసి చిటికెడు ఉప్పు వేసేసి చక్కగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం మన చేతికి అంటుకుంటూ ఉంటే కనుకనండి నూనె చుక్క తీసుకుని ఇలాగా ఉంచుకుంటే ఒక అర్ధ గంట సేపు నానితే అండి
చక్కగా బొబ్బట్టు అనేది మెత్తగా స్మూత్గా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఇది ఇలా ఉంచేసుకుని ఈ కొబ్బరి లస్కూర చల్లారిందండి, ప్లేట్లోకి తీసేసాం. దీన్ని తడి చేసుకుంటారు. తడి అంటే ఆ తడి కాదండి, నూనె తడో లేకపోతే నూనె తడి కూడా అవసరం లేదు. చూసారా అండి ఉండలు ఎలా వస్తున్నాయో చక్కగాను. ఇగో సాఫ్ట్గా వచ్చింది. ఇగో ఇలా ఉండలన్నీ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎంతో అవ్వదండి, నాకు ఒక చెప్పే కదా, ఒక 6 బొబ్బట్లు అవుతాయి అంతేనండి. ఈయనకో 2 నాకో 2, గుమ్మంలోకి ఎవరైనా వస్తే వాళ్ళకోటి చేతిలో వేస్తానన్నమాట అండి, పూర్వకాలం పద్ధతిలో. ఇలాగా ఈ కొబ్బరి లస్కూర ఉండలు అన్నీ చేసేసుకుని అప్పుడు ఏం చేయాలంటే అండి, ఇగో మీకు చూపిస్తున్నాను. కొంచెం నేనైతే నెయ్యితోటి బొబ్బట్టు అంటే నెయ్యే ఇదండి, ఇలా నెయ్యి తడి చేసుకుని ఇగోండి ఎంత పిండి కావాలో చూసుకుని ఆ ఉండకి ఇగో ఇలాగా అనుకోండి. అర్థమైందండి? ఇలా అనుకుని ఇలా చేతితోటి ఇలాగా బాగా అనుకుని ఇప్పుడు ఈ కొబ్బరి లస్కూర అది ఇంకో చూసారా మెత్తగా ఎలాగా వెన్నపూసలా ఉందన్నమాట. దీన్ని ఇలా కవర్ చేసేసుకోవడం అండి. కొంచెం ఎక్కువ వస్తే ఇలా చేతితో తీసేసుకోవచ్చు కూడా. ఇగోండి ఇలా కవర్ చేసేసాక ఇప్పుడు పెనం వెలిగించి ఉంచుకున్నా అండి. పెనం వేడెక్కగానే ఇలా అరిటాకు తీసుకుని ఈ అరిటాకు మీద నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం అండి ఇలా రాసుకుని ఇగో చూసారా ఈ ఉండని ఇలాగా అద్దుకోవాలండి. బాగా చక్కగా ఎంత మీకు పలచగా కావస్తే అంత పలచగా, కొంతమంది కొంచెం దలసడిగా తింటారు. ఇంకో చూసారా ఇలాగా ఇంత పలచగా వచ్చింది. కొంచెం నేను మరీ పెద్దగా చెయ్యనండి బొబ్బట్లు అనేది, మీడియంగా చేసుకుంటా. ఇలా వచ్చింది కదండి. ఈ పెనానికి నెయ్యి ఇలాగ అరటి బొడ్డుతో రాసండి, ఇదే అరటి బొడ్డు అంటాం. ఇలా వేసుకుంటే లేకపోతే వంకాయ ముక్కతోటో బంగాళదుంపతోటో ఇలా రాసేసుకొని ఇప్పుడు ఈ అట్టుని ఇలా వేసేస్తే ఇగోండి ఇలా ఊడొచ్చేసి చూసారా. మీడియంలోకి పెట్టుకోండి, మరీ హైలో కాకుండా మంటను చక్క మీడియంలో పెట్టుకుని తిరగేస్తూ కాల్చుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇది ఒక కొబ్బరి చెప్పు ఉండి కొద్ది పంచదార కానీ కొంచెం బెల్లం కానీ ఉండి చిన్న ఇలాచి ఉంటే మనం ఈ బొబ్బట్టుని తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితోటైనా తయారు చేసుకోవచ్చు, మైదా పిండితోటైనా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి తీపి తినాలనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం కూర్చుని, అలాంటప్పుడు ఇంట్లో కొబ్బరి చెప్పు ఉందనుకోండి, మన ఈ బొబ్బట్టుని తయారు చేసేసుకోవచ్చు. అస్తమాను లస్కూర లాంటిదే కాకుండా ఇంకా కొంచెం కాలాలండి తిరగేద్దామంటేను, కాలిన తర్వాత తిరగేసుకోవచ్చు. మరి ఇంకొక మంచి విషయాన్ని చెప్తున్నానండి. మనకి చిట్కాలు అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటిదేనండి. ఈ శీతాకాలంలో జలుబులు అనేటువంటిది బాగా వస్తూ ఉంటుంది పిల్లలకి, ముక్కు ఇలా కారిపోతూ ఉంటుందన్నమాట అండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అండి, మీరు నువ్వుల నూనె అంటే పప్పు నూనె, అంటే దేవుని నూనె కాదండి, పప్పు నూనె ఉంటుంది కదండి, గానుగు నూనె అంటాము. ఆ పప్పు నూనెనండి ఈ ముక్కులో ఒక 2 డ్రాపులు, ఈ ముక్కులో 2 డ్రాపులు ఎలా వేయాలంటే అండి, మన బడ్స్ ఏదో ఉంటుంది కదండి దూదితోటి ఇలా పెట్టి వేస్తే ఒక 10 నిమిషాల్లో అండి ఆ ముక్కు కారడం అనేటువంటిది తగ్గిపోతుందండి. అంత గొప్ప చిట్కా అనమాట అండి నువ్వుల నూనె. అంటే మన ఒంట్లోకి లోపలికి వెళ్ళి వేడిని పుట్టించి జలుబు యొక్క లక్షణాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుందన్నమాట అండి. కాబట్టి పూర్వకాలం చంటి పిల్లలకండి చిన్న గురగురలాడుతూ వస్తుంటే ఈ మాడు పట్టుకండి నువ్వుల నూనె రాంచి అలా పెట్టి దానిపైన పసుపు అద్దించేవారు. పసుపు ఏంటనమాట అండి, యాంటీబయాటిక్ అనే కాదు, వేడి చేసేటువంటి గుణం పసుపు ఉంటుందన్నమాట. వెంటనే ఒక అర్ధగంటలో వాళ్ళకి ఆ గురగుర తగ్గి శ్వాస అనేటువంటిది బాగా ఆడుతూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి చేసేటువంటి చిట్కా అనమాట అండి. అంటే చంటి పిల్లల దగ్గర నుంచి ఒక 6 నెలల దాకా మాడపట్టు వేస్తూ ఉంటాము. అలాగే కొంచెం పెద్ద అవుతుంటే ముక్కుల్లో చక్క ఈ ముక్కు రంధ్రంలో నువ్వుల నూనె వేస్తే జలుబు అనేది తగ్గుతుందని. మరి ఈ చిట్కాని గమనించారు కదండి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుకను ఈ చిట్కాని పాటించండి, చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుందండి. ఇక అట్టు తిరిగేసాను చూసారా, ఇక కాలుతోంది. 2వ వెంపు కూడా బాగా కాలాక నెయ్యి వేసుకుని అన్ని బొబ్బట్లు తయారైన తర్వాత మీకు చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి మనం పిండిని ఇలా చేతికి తడి చేసుకుని మనకి ఉండకి ఎంత కావాలో అంతా ఇలాగ తీసుకోవాలండి. తీసుకుని కొంచెం నెయ్యి అవుతే నెయ్యి, నూనె అవుతే నూనె ఇలాగ మనం తీసుకోవాలి. చూసారండి ఎలా సాగుతుందోనో. ఇలా సాగిన తర్వాత ఈ కొబ్బరి ఉండని ఇలా పెట్టేసుకోవడమేనండి.
పెట్టేసుకుని దీన్ని ఇలా కవర్ చేసేయాలని. ఇలా కవర్ చేసేసిన తర్వాత ఆకుకి కొద్దిగా నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి రాసుకోండి. రాసుకొని బొబ్బట్టుని జాగ్రత్తగా ఇలా పల్చగా, ఎంత పల్చగా కావస్తే అంతే. అంటే మరీ పల్చనైనా రుచి ఉండదండి, అలాని మరీ దిబ్బ కుక్కుల్లాను కాదు, సమానంగా ఉండాలి. చూసారండి బొబ్బట్టు ఇగో ఇలా కాలుతుంది, తిరగేసానమాట. ఇది ఇగో ఇలాగ నూనె తడి చేసుకుంటూ ఇగోండి ఎంత, ఇగోండి ఇలాగా, ఇంతేనండి. ఇప్పుడు ఆ అట్టు కాలిపోయాక దాని మీదకి వేసేస్తే అయిపోతుందండి. ఇగో ఈ అట్టు కాలుతుంది బొబ్బట్టు, ఇగో చూసారా పొంగుతోంది, ఇగో ఇలా పొంగుతుందన్నమాట అండి. ఇగో ఇలా ఇప్పుడు కొద్దిగా మన ఈ సుత్తలకి ఇలా నెయ్యిని, కరగపెట్టి నెయ్యిని ఇవ్వండి. అగో చూడండి ఎలా పొంగుతుందో, అగో చూసారా కాలుతుందన్నమాట. ఈ వంచలు కూడా చక్కగా ఇలా కాలుతున్నట్టు అనమాట అండి. ఇలా అంటే ఇక అన్ని బొబ్బట్లు కూడా ఇలాగే కాల్చుకోవడం అండి. ఇగో ఇది కూడా పెనం కాలిందండి. ఈ బొబ్బట్టు చక్కగా ఇగో ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టి ఇలాగా పళ్ళెంలోకి ఇలాగా పెట్టుకోవడం. ఇప్పుడు ఈ బొబ్బట్టును కూడా ఇందు మీదకి వేస్తున్నాను. ఇందులో ఆయిల్ ఉంది, అందుకోసం ఇంకా చుట్టూరు వేస్తాను కదా. ఇంకోండి మీకు అరిటాకు లేకపోతే పాల కవర్ మీదైనా ఒత్తుకోవచ్చండి. ఇగో చూసారండి, ఇది అర్థమైంది కదండి. కొబ్బరితోటి బొబ్బట్టు అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు అవగాహన వచ్చింది కదా. ఇందులో జీడిపప్పులు, కిస్మిస్లు ఏమక్కలే, యాలక్కాయ పొడి, బెల్లంతో అయితేనే కొబ్బరి బొబ్బట్టు చాలా రుచిగా ఉంటుందండి. చక్కెర వద్దు, చక్కెర అస్సలు బాగుండదు. కాబట్టి ఈ బొబ్బట్టుని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ని కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నన్ను. కాబట్టి మరి కొబ్బరికాయ బొబ్బట్టుని, కొబ్బరి చిప్ప ఒక్కటి ఉన్నా సరే మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు. ఒక 6 బొబ్బట్లు వస్తాయి ఒక చిప్పకేను. 2 మనుషులు ఉంటే ఈజీగా సరిపడుతుంది. ఒక కాయ ఉంటే ఒక 12 బొబ్బట్ల దాకా వచ్చేస్తుంది. 3 మనుషుల దాకా సరిపడుతుంది. మళ్ళీ ఎప్పుడు కాస్తప్పుడు నెలలు పోయాక మళ్ళీ చేసుకోవచ్చండి, ఫ్రెష్గా తినచ్చు అన్నమాట. అర్థమైంది కదండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.